గత 22 నెలలుగా గాజాలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజా స్ట్రిప్ సర్వనాశనం అవుతోంది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటికే 62,000 మందికి పైగా పాలస్తీనీలు ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇక ఆహార సంక్షోభం కారణంగా చిన్నారులు ఆకలి, పోషకాహార లోపం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో గాజాకు మానవతా సాయం అందకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంది. దీంతో ఇక్కడ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీంతో గాజాలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయంటూ యుఎన్ హెచ్చరించింది. అయితే అక్కడ అలాంటి పరిస్థితులేం లేవంటూ ఇజ్రాయెల్ కొట్టిపారేసింది. తాజాగా గ్లోబల్ హంగర్ మానిటరింగ్ సంస్థ ఐపీసీ గాజా సిటీలో కరువు నెలకొన్నట్టు ధృవీకరించింది. ఐపీసీ ప్రకారం ఒక ప్రాంతంలో 20% గృహాలు తీవ్ర ఆహార లోటును ఎదుర్కోవడం, 30% మంది పిల్లలు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడడం, రోజుకు 10,000 మందిలో 2 నుంచి 4 మరణాలు సంభవిస్తే కరువుగా ధృవీకరిస్తారు. అయితే గాజా సిటీలో ఇప్పటికే ఆహార వినియోగం, పోషకాహార లోపం తీవ్రస్థాయిలో ఉంది. అంతేకాక ఆకలి కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి. కేవలం జూలై నెలలోనే పోషకాహార లోపం కారణంగా 63 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర గాజాలో 5 లక్షల మంది ప్రజలు ఐపీసీ ఫేజ్ 5 స్థితి అంటే తీవ్ర ఆహార లోటు, ఆకలి వంటి కారణాలతో సతమతమవుతున్నారు. సెప్టెంబర్ నాటికి డైర్ అల్ బలాహ్, ఖాన్ యూనిస్లో 6,41,000 మంది ఈ స్థితికి చేరుకుంటారని ఐపీసీ అంచనా వేస్తోంది. గాజా సిటీలో వచ్చిన కరువు ఒక మానవ నిర్మిత విపత్తు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య నిరంతర సంఘర్షణ, హ్యుమానిటేరియన్ ఆంక్షల వల్ల ఈ కరువు తలెత్తింది. 2023 అక్టోబర్ నుంచి గాజాలోని ఆహార, నీరు, వైద్య సరఫరాలు, ఇంధన ప్రవాహం తగ్గిపోయింది. ఇజ్రాయెల్ దాడులతో 70% పంట పొలాలు ధ్వంసమయ్యాయి. ఆహార ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు కుప్పకూలాయి. ఈ ఏడాది మే నాటికి మానవతా సాయం, వాణిజ్య సరఫరాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీనివల్ల ఆహార లభ్యత తీవ్రంగా పడిపోయింది. ఇక జూలై నాటికి ప్రతి 3 ఒకరు రోజుల తరబడి ఆహారం లేకుండా ఆకలితో ఉంటున్నారని, గాజా సిటీలో పోషకాహార లోపం కరువు పరిస్థితిని దాటిందని ఐపీసీ వెల్లడించింది. ఇక పోషకాహార లోపంతో బాధపడుతున్న దాదాపు 20,000 మంది చిన్నారులు హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 3,000 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కరువు గాజా జనాభాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. 2.15 మిలియన్ల మంది అంటే 96% జనాభా ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు గాజాలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలడంతో డయాబెటీస్, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులు వైద్య సహాయం లేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఆగస్టు 21 నాటికి 271 మంది ఆకలితో మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 112 మంది పిల్లలు ఉన్నారని తెలిపింది. నీరు, శానిటేషన్, విద్యుత్ వంటి అవసరమైన సేవల కొరత వల్ల వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు ప్రమాదం అంచున ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక గాజాలో నీటి కొరత కారణంగా తాగునీరు, శానిటేషన్ సమస్యలు తీవ్రమయ్యాయి. అయితే గాజాకు తగినంత ఆహారం అందుతోందని, ఆహార ధరలు తగ్గాయని, దీంతో కరువు పరిస్థితి ఏం లేదని ఇజ్రాయెల్ అధికారులు వాదిస్తున్నారు. గత ఏడాది జూన్లో అసలు కరువు లేదని, మరణాల డేటా లేనందున కరువు ధృవీకరణ కష్టమని ఐపీసీ పేర్కొంది. కానీ సరిగ్గా ఏడాది తర్వాత గాజాలో కరువు ఉందని కీలక ప్రకటన చేసింది. గాజాపై ఇజ్రాయెల్ ఆకలిని యుద్ధ ఆయుధంగా ఉపయోగిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ఖండిస్తోంది. ఐపీసీ, ఎఫ్ఏఓ, డబ్ల్యూఎఫ్ఈ, యూనిసెఫ్ వంటి సంస్థలు తక్షణ కాల్పుల విరమణతో పాటు ఎలాంటి నియంత్రణలు లేని మానవతా సాయాన్ని అందించాలని కోరుతున్నాయి. గాజాలో కరువు పరిస్థితులను తొలగించాలంటే నెలకు 62,000 టన్నుల మానవతా సహాయం, వాణిజ్య సరఫరాల పునరుద్ధరణ, స్థానిక ఆహార ఉత్పత్తి వ్యవస్థల పునర్నిర్మాణం గాజాలో తక్షణమే అవసరమని పేర్కొన్నాయి. ఆరోగ్య వ్యవస్థను గాడిన పెట్టడంతో పాటు నీరు, శానిటేషన్, విద్యుత్ సేవలను పునరుద్ధరించడం కూడా కీలకమని సూచిస్తున్నాయి. జూన్ 2024లో సహాయం పెరగడం వల్ల కొంత ఉపశమనం లభించినప్పటికీ ఈ ఏడాది సరఫరాలు భారీగా తగ్గాయి. దీనివల్ల కరువు ప్రమాదం మళ్లీ పెరిగింది. శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో రోగాలు, అంటువ్యాధులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాజాలో నెలకొన్న మానవ నిర్మితమైన కరువును నివారించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేదంటే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్, హమాస్ మధ్య చర్చల్లో పురోగతి లేకపోవడం, సంఘర్షణ కొనసాగడం వల్ల మానవతా సాయం అందించడం కష్టంగా మారుతోంది.